వెల్కమ్ టు సినిమా రివ్యూస్ అబ్బాయి. ఇవాళ వీడియోకి వచ్చేసరికి గాడ్జిల్లా -1 మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో నేనైతే దండం పెడుతున్నారా నాయన, విఎఫ్ఎక్స్ మాత్రం సూపర్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది విఎఫ్ఎక్స్ అయితే. ఇక్కడ ఫస్ట్ స్టోరీ అవంతా పక్క పెడితే టో స్టూడియోస్ వాళ్ళు చాలా రోజులతో ఒక గాడ్జిల్లా మూవీ మంచిగా తీసుకొచ్చిరన్నమాట. అండ్ ఇది మన గాడ్జిల్లా ఫ్రాంచైజ్ లేకపోతే గాడ్జిల్లా కంటే ముందు అనమాట. అందుకే మన వాళ్ళు గాడ్జిల్లా -1 అని పెట్టిరు. అండ్ ఈ టైటిల్కి తగ్గట్టే మనకి ఎండింగ్ కూడా నేను ఎండింగ్లో చెప్తాను ఎందుకు -1 పెట్టారని. అండ్ ఇక్కడ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, స్టోరీ ఏంటంటే వరల్డ్ వార్ 2 తర్వాత స్టార్ట్ అయిందనమాట. మన ఫైటర్ ఉంటాడు, ఎవరు మెయిన్ లీడ్ యాక్టర్ అనమాట. కామెకాజీ ఫైటర్స్ అనమాట, ఏరోప్లేన్ ఫైటర్స్ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే కామెకాజీ ఫైటర్స్, వీళ్ళు నేను చచ్చిపోయినా సరే కూడా ఎనిమిని నాశనం చేయాలన్న ఫీల్డ్లో వాళ్ళ ఆ కేటగిరీ అనుకోండి. మన వాడు దాంట్లోకి వెళ్తాడు కానీ అంతగా ఏమంటారు అంత ధైర్యం చేయలేకపోతాడు, తనను తను సాక్రిఫైస్ చేయలేకపోతాడు. అండ్ ఇక్కడ ఒక పాయింట్ అప్డేట్ చేయడం మర్చిపోయినా, గాడ్జిల్లా ఫ్రాంచైజ్ ఏదవుతుందో దగ్గర 70-70 సంవత్సరాలు ఏమో అంటారు గాడ్జిల్లా మూవీకి సంబంధించిన ఫ్రాంచైజ్. అండ్ నాకు తెలిసిన కానీ దీన్ని బేస్ చేసుకొని అల్ట్రామ్యాన్ అనే సిరీస్ కూడా ఉంది. పోగోలో సైడ్ అప్డేట్ చేయండి, పోగో ఛానల్ గుర్తుకుంటాయి. ఇట్లా మీకు పక్క పెడితే మనోడు ఏం చేస్తాడు, కొంచెం భయంతో సపరేట్ రిపేరింగ్ చేసే డాక్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తాడు అనమాట. అక్కడ మనోడు ఫస్ట్ టైం ఈ గాడ్జిల్లాని చూస్తాడు. సో ఈ గాడ్జిల్లా అప్పటికి చిన్న సైజులోనే ఉంటుంది, కానీ మన వాడు ఆడ ఫైట్స్ అయితే బ్లాస్ట్లు అయితే అంతమంది చనిపోతే ఇద్దరే సర్వైవ్ అవుతారు. సో అదొక ఇన్సిడెన్సెస్. తర్వాత మనోడు ఇంటికి వచ్చేస్తాడు. వార్ ఎఫెక్ట్ వల్ల అందరికి ఇల్లులు ఏమి ఉండవు. మన వానికి అన్ఎక్స్పెక్టెడ్ ఒక చిన్న పాప, ఒక ఏమంటారు ఒక ఫీమేల్ కంపానియన్ ఎవరైతే ఉన్నారో పరిచయం అవుతారు. అండ్ వాళ్ళతో పాటు రిలేషన్ స్టార్ట్ అవుతుంది, ఫ్యామిలీ సెటిల్ అయిపోతే అంత కూడా బాగానే అవుతుంది. ఎట్లా చిన్నపిల్లకి ఎట్లా చేయాలా అన్నట్టు వీళ్ళు స్ట్రగుల్ చేస్తున్నప్పుడు ఒకటి మైన్స్ ఏవైతుంటే వాటర్లో షిప్లు పీల్చడానికి, లేకపోతే ఏమంటారు టార్పిడోస్గా అవంటారు మైన్స్, వాటర్ మైన్స్ ఏమో అంటారు. సో సబ్మెరీన్స్ ఉంటాయి కదా, దానికి ట్యాకిల్ చేయడానికి తయారు చేశారు. సో దాన్ని వీళ్ళు డిస్ట్రాయ్ చేయాలన్నమాట. సో ఆ జాబ్ తీసుకుంటాడు. అక్కడ బాగుంది, ఇక్కడ దాకా బాగానే ఉంటుంది. 30 minutes దాకా కూడా అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది. కానీ 30-35 minutes నుంచి మనకు గాడ్జిల్లా వస్తుంది. ఆ ఫైట్స్, విజువల్ కానీ, ఆ బ్లాస్ట్ అయినప్పుడు ఇక్కడ ఈ దవడ ఏదైతే గాడ్జిల్లా అది పేలిపోతుంది. అండ్ వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ అది రీజనరేట్ అవుతుంది అన్నమాట. అది మాత్రం సూపర్గా చూపించారు. ఆ విఎఫ్ఎక్స్ షాట్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. దాంట్లో మళ్ళీ ఒక పడవ వాళ్ళు హెల్ప్ చేస్తారు వీళ్ళకి, ఆ పడవను కూడా డిస్ట్రాయ్ చేసేస్తుంది. తర్వాత మన వాళ్ళు ఏమంటారు ఆ నెక్స్ట్ అటాక్ ఎక్కడ ఉందనేసి అయితే తెలుసుకుంటారు. తర్వాత గిడియో వాళ్ళ ప్లేసెస్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో గియో అనేసి ఉంది. సో అంటే జాపనీస్ నేమ్స్ కాబట్టి టైటిల్లో కొన్ని ఏమంటారు కొన్ని లొకేషన్స్కి అండ్ క్యారెక్టర్ యొక్క పేర్లకి కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. అండ్ ప్రొనౌన్సియేషన్ నేను సారీ చెప్తున్నా. అండ్ కొంతమంది పేర్లు కూడా నాకు కూడా గుర్తుకుండవు. సో దానికి సారీ ఒక సిటీని అయితే నాశనం పట్టించేస్తుంది. అదే సిటీలో మన వాడు ఎవరైతే కంపెనీ అయితే లవర్ అనుకోవచ్చు మనం, ఆమె ఫీమేల్ యాక్టర్ అవుతున్నారు, ఆమె కొట్టుకపోతా ఆ బ్లాస్ట్, అటామిక్ బ్లాస్ట్ లేకపోతే లేజర్ అవుతుంది నోట్లకి వచ్చి అదంతా వెళ్ళిపోతుంది. అక్కడ మనవాడు బాధపడతాడు, ఇక ఫిక్స్ అయిపోయింది, అమ్మ అయిపోయిందా నాయన, నా లవర్ని పోయి చేసిన అలా నీ పని తీస్తా అని చేసి ఇటు సావడానికి కూడా రెడీ అయిపోతాడు. ఎండింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనం ప్లానింగ్ చేస్తారు, అటాక్ చేస్తారు, దాన్ని మీరు విజువల్గా చూస్తే బాగుంటుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఎండింగ్ సస్పెన్స్ హైలైట్ అనమాట. చాలా రోజుల తర్వాత ఒక మంచి గాడ్జిల్లా మూవీ వచ్చిందన్నమాట. ఇక్కడ ఓన్లీ యాక్షనే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న మనుషుల వాళ్ళ బ్యాక్ అండ్ స్టోరీ, వాళ్ళ స్టోరీ కూడా స్క్రిప్ట్ మీద కూడా చాలా అంటే టైం స్పెండ్ చేసినట్టు ప్రతి ఒక్కరికి వాళ్ళ తగ్గట్టు ఒక టైం అనేది దొరికిందన్నమాట. గాడ్జిల్లా కూడా కరెక్ట్ వాళ్ళ రోల్ యానిమేటెడ్ క్యారెక్టర్కి బాగానే దొరికింది. మనము
గాడ్జిలా వర్సెస్ కాంగ్ ఏదైతే ఉందో దానికంటే ఇది జర నయం అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్కి ఆస్కార్లో ఎందుకు అవార్డు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైపోయింది అనమాట భయ్. సూపర్ విఎఫ్ఎక్స్ అనమాట భయ్. అండ్ ఈ మూవీ చెప్పడమే మర్చిపోయినా, December 1st, 2023 డిసెంబర్లోనే వచ్చింది. ఆ టైంకి మనం సలార్ హవాలు ఉండే తర్వాత గాడ్జిలా మూవీ కూడా వచ్చిండే కదా. కానీ ఇప్పుడు ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉందన్నమాట. నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. డ్యూరేషన్ చూసుకుంటే 2 hour డ్యూరేషన్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం బై 3.75 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. చాలా మంచి వచ్చి సాటిస్ఫైడ్ అనమాట. అన్న ఏందన్నా ఇంత 3.75 తక్కువ అనేసి మీరు అనుకోవచ్చు, కానీ అక్కడ మంచి రేటింగే. కొన్ని సీన్స్లో ప్రిడిక్టబుల్ ఉంటుంది బై. అండ్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొన్ని ఇట్లా సిల్లిగా అనిపిస్తుంది, ఆ బ్యాగ్ల కాడ ఏంద్రనైనా. అండ్ ఇంకోటి కొన్నిట్ల కాడ ల్యాకింగ్ ఉందన్నమాట. గాడ్జిలాకి సంబంధించింది మనకు అప్డేట్ ఏం లేరు అక్కడ. చాలామందికి అక్కడ హింట్స్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఏంటంటే మన గాడ్జిలా ఫ్రాంచైజ్ గురించి మనకి అదే తెలిసిన న్యూక్లియర్ బాంబ్స్ వల్ల లిజర్డ్ కెమికల్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యి అట్లా తయారైందనేసి అయితే ఒక బ్యాక్ అండ్ స్టోరీ అయితే ఉంది, మనకు అందరికి తెలిసిందే. కానీ ఇది సపరేట్గా స్పెషల్గా చెప్పినట్టు ఉంటుంది అనేసి అయితే మనం మెన్షన్ చేయలేరేమో తెలియదు. అండ్ దాని తర్వాత ఈ మూవీ చూసుకుంటే మాత్రమే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎండింగ్లో మాత్రము మన వాళ్ళు అనుకుంటారు గాడ్జిలాని చంపేసినాము చచ్చిపోయింది అనుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎండింగ్లో అది నీళ్ళు లోపల దాని బాడీ పార్ట్ ఏదైతే ఉంటుందో రీజనరేట్ అవుతుందో స్లోగా. సో దీనికి సీక్వెల్ ఉండేటట్టే పెట్టిరు అనమాట. ఇన్ ఫ్యూచర్లో సక్సెస్ అయితే ఇట్లా ఆఫీస్గా సక్సెస్ అయిందనుకో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది మూవీ. కానీ ఓటీటీలో మాత్రం చాలా రోజుల తర్వాత వచ్చింది. దగ్గర 6-7 నెలల తర్వాత మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. దండం పెడుతున్నారు ఆయన నెట్ఫ్లిక్స్ కూడా అయ్యా తీసుకొచ్చినాం. మూవీ చాలా బాగుంది, మస్ట్ వాచ్ లిస్ట్లో ఈ మూవీ అయితే యాడ్ చేసుకోండి బై. అండ్ ఇది నా రివ్యూ అనమాట. నా రివ్యూ నా ఒపీనియన్ ఎలా అనిపించింది, నచ్చింది మంచి అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి బై. మూవీ చూడకపోతే ఒకసారి చూడండి, చూసినాక కింద కామెంట్ అయితే చేయండి బై. అన్న బాగా మంచి చెప్పిన రివ్యూ అనుకోవచ్చు. ఈ వీడియో ఇక్కడ దాకా చదివితే విషయంలో వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.